కానీ మీరు చెప్పింది ఒక విషయం కరెక్ట్ అండి. అదేంటంటే గన్నుకి తూటాకి లేని బలం, దాన్ని చూడని భయం, మీలాంటి ఒక విప్లవకారుల గేయం వల్ల, నాట్యం వల్ల, పాటల వల్ల, సాహిత్యం వల్ల ఎక్కడో లేని ఒక భయం కలుగుతుంది. అంటే అధికారంలో ఉన్న వాళ్ళకి కావచ్చు, పాలకుల్లో కావచ్చు, మాటకి పాటకి చాలా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు. భయం అక్కడ స్టార్ట్ అవుతుంది. ప్రజల్లో స్ఫూర్తి పెరుగుతుంది, పాలకుల్లో భయం మొదలవుతుంది. అది వాళ్ళే చెప్పారు కదా, రవి గాంచని చోట కవి పోతాడు. ఇప్పుడు మనం రాసిన వందలాది పాటలు మనం పాలకుల మీద రాసినాం, అనేక మంది మంత్రుల మీద రాసినాం, అనేక మంది మనం పాటలు రాసినాం. పొడుస్తున్న పొద్దులో లాస్ట్ అదే అంటాం కదా, పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా, రాచరికం కత్తి మీద నెత్తుర్ల గాయమా, దొరవారి గడులల్లో నలిగిపోయిన న్యాయమా, ఆంధ్ర వలస తూటాలకు ఆరిపోయిన దీపమా, మా పాలన మాకేనని మండుతున్న గోలమా, అమరవీరుల స్వప్నమా. ఆ మీదిదంతా మంచిగా ఉన్నదంటాడు, ఇది వద్దంటాడు పాలకుడు. రాచరికం కత్తి మీద నెత్తుర్ల గాయం అంటాడు. అట్లా ప్రశ్నిస్తాడు. ఎవరిని వదిలిపెట్టాడు కదా గద్దర్, అందుకే వాడు తూటాలు పేల్స్తాడు. అందుకనే గద్దర్కి ఉన్న థ్రెట్ ఎవరికి లేదు. గద్దర్ మీదున్న నన్నే కాదు, ప్రపంచ చరిత్రలో ఈవెన్ ఎవరైనా సరే, గంతెందుకు రామదాసు ఎవరిని సీతను అదే సొమ్ములు దేయించినందుకు ఈ నవాబ్ ఏం చేసిండు, అని జైలు పెట్టి శ్రీరాముడు వచ్చి ఇచ్చిపోతాడట అని రామదాసు కనిపించేటట్టు ఒకటి పెట్టుకుంటాడు. ఇట్లా పెట్టుకొని చూస్తుంటాడు రామదాస్ ఎప్పుడు కనిపిస్తాడు రా అని. అంత థ్రెట్. పోయిట్ అంటే రచయిత అన్నా, కళాకారులన్నా, మీలాంటి మనలాంటి జర్నలిస్టులన్నా ఎందుకు అక్షరాన్ని ఆత్మతో మాట్లాడిస్తారు, దాన్ని ఒక శక్తిగా మార్చేస్తారు. దట్స్ ఫైన్లీ వాళ్ళు ఆడతారు. గద్దర్ ఈరోజు ఇప్పుడు నేను రేపు కోసి గజ్జలు కట్టుకొని పోతుంటే ఇట్లా నడువు నా ఎంబడి సెక్రటరియట్ దాకా నడువు, మా ముఖ్యమంత్రి గారు ఉన్న సెక్రటరీ దాకా నువ్వు ఉట్టేరా. అందుకే రాజులు కవుల్ని కళాకారులను బయట ఉండనియలే, ఆ స్థానంలో పెట్టుకొని బంధించరు. అరే నీకు సారా ఇస్తా, గుడంబి ఇస్తా, పిల్లని ఇస్తా, ఏదని ఇస్తా, ఈయనే ఉండన్నాడు అని బయట పోకును. మీకు అలాంటి ప్రతిపాదనలు వచ్చాయా? మిమ్మల్ని కూడా వచ్చి ఉండమన్నారా? ప్రతిపాదనలు వాళ్ళు ఇవ్వాలనా, మనకు ప్రజలు ఇస్తుంటారు ప్రతిపాదనలు, వాళ్ళు మనకు తుపాకి గుండ్లు ఇస్తుంటారు. అదే అంటే అలా కాదు, పాలకులు ఎప్పుడు మిమ్మల్ని ఫలానా పదవి ఇస్తాం రండి గద్దర్ గారు మీరు ఇక్కడ వచ్చి ఉండండి, వాడు అడగడు, వేరుల ద్వారా చెప్పిస్తుంటారు. అప్పుడప్పుడు ఏముందయా ఆయనదాయన చూసుకోమని రాదంటుంటారు. గది అదే అంతేనా? అంతే కదా, అంతే కదా. ఇవంతేందా ఇంకా గది ఆయనదైనా చూసుకోమని రాదు, ఏమైనా కావాలంటే మేము లేమా, ఇంకేంది అని అంటారు. పాలకుడు వానంతల వాడు కూడా వాడికి బెట్టి ఉంటుంది కదా, మనం అడిగితే ఇస్తాడు, వానంతల వాడు ఇవ్వడు, వేరేట్లో చెప్పిస్తుంటాడు. దట్ ఈస్ దేర్. వాడు ఇవ్వాల్సింది ఇచ్చింది 6 తుపాకులు, అంతే కదా. నన్ను గన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలార మీ పాటనై వస్తున్నానమ్మో మాయమ్మలార మీ పాదాలకు వందనాలమ్మో మాయమ్మలార తొర్రబడ్డ ఊపిరి తెత్తి ఊదుమంది రాగం తీసి ఎడమ చేతిని చీల్చిన తూట ఎత్తుమంది ఎర్రాజండ కిడ్ని పొంటి పోయిన తూట మీటు మంది కిన్నెరనేమో ఆవెన్నా పూసలున్నా తూటమ్మో మాయమ్మలార అన్నా పద పాడుదమందో ఆనిగానివో మానివో అనివో డగం ఆడగడారరివో అని మీ పాటనై వస్తున్నానమ్మో మీ పాదాలకు వందనాలమ్మో. ఆడిచ్చాడు. ఆయన కూడా మనం ప్రజల దగ్గరికి పోతున్నామన్నాం. అందుగురించే మనము ఎప్పుడు ఇండివిజువల్గా సమాజం మనిషి అనుకున్నప్పుడు సమాజంలో భాగంగానే చూసుకోవాలి. అట్లా నడిచిపోయింది. మై డియర్ బ్రదర్, వర్కర్, సిస్టర్, లుక్ ఎట్ మీ, లిజన్ ఎట్ మీ. This is the dialogue between Prema and me. And you see in the I dream. You see this dialogue in idiom. Thank you very much.